ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి కొడాలి నానికి ఊరట లభించింది. గుడివాడలో నమోదైన కేసుపై న్యాయస్థానం స్టే విధించింది. కొడాలి నానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది హైకోర్టు. గతంలో చంద్రబాబు ఈసీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కొడాలి నానిపై కేసు నమోదు చేశారు గుడివాడ పోలీసులు. హైకోర్టు ఆదేశాలకు సంబంధించి పూర్తి వివరాలను అందిస్తారు మా ప్రతినిధి అశోక్. చెప్పండి. అనశ్రీ 2021 ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా చంద్రబాబు నాయుడు అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పై నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించబడి వస్తుందని నానిపై చర్యలు తీసుకోవాలంటూ అప్పటి ఎస్పీకి ఎన్నికల కమిషన్ సంఘం కేసు నమోదు చేయమని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈసీ 2021 ఫిబ్రవరి 16న గుడివాడలో నానిపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఈ రోజు నానిపై ఏదైతే గుడివాడ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో స్టే విధించింది హైకోర్టు. కొడాలి నానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ అశోక్. అనశ్రీ 2021 ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా చంద్రబాబు నాయుడు అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పై నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించబడి వస్తుందని నానిపై చర్యలు తీసుకోవాలంటూ అప్పటి ఎస్పీకి ఎన్నికల కమిషన్ సంఘం కేసు నమోదు చేయమని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈసీ 2021 ఫిబ్రవరి 16న గుడివాడలో నానిపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఈ రోజు నానిపై ఏదైతే గుడివాడ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో స్టే విధించింది హైకోర్టు. కొడాలి నానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ అశోక్.